నుంచోవాలి అక్కడ దించు వెళ్ళిపోవా రాకేష్ ఏం చేస్తున్నావు ఇక్కడ మందు తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నావా ఐఎమ్ సారీ అన్నయ్య ఈ రణధీరికి నచ్చనిది సారీ అనే పదం మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన బాధ్యత మర్చిపోకూడదురా ఈరోజు నా జీవితాశయం నెరవేరే రోజు మనతో ఒప్పందం కుదుర్చుకోవడానికి పాకిస్తాన్ నుండి 3 ఏజెంట్లు వస్తున్నారు నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో వాళ్ళని ఎలా గుర్తుపట్టాలన్నా సింపుల్ వాళ్ళు వేసుకున్న కోటుకు పసుపు గులాబీలు ఉంటాయి అదే నీ కోడు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో అలాగేనన్నా ఈ రోజుతో ఈ రణధీర్ కోట్లకు పరిగెత్తేవాడైపోతాడు ఈనాటి నా ప్రయత్నానికి ఎవరైనా వచ్చి అడ్డుపడితే వాడి ప్రాణాలు తీసేస్తాను రణధీర్ అంటే మీరేనా? ఎస్ ఐ యామ్ రణధీర్. మీరు నాకు ఒక సాయం చేయాలి. సహాయమా? నేనా? ఓ అందమైన ఆడపిల్ల వచ్చి సహాయం చేయమని కోరుతుంటే కాదని అలుపుడు కాదు ఈ రణధీర్. చెప్పు ఏం చేయమంటావు? ఒక మనిషిని చంపాలి. దానికి ప్రతిఫలం ఇదిగో. నేను ఒక గోండానని కిరాయి మనిషినని నీకెవరు చెప్పారు? నేను ఒక జర్నలిస్ట్ని. రౌడీలు గుండాలు ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు. అలాగా? అయితే నేనెవరు? ఎవరిని చంపాలి? సర్దార్ అని ఒక హంతకుని చంపాలి. సర్దార్? వాడు నీకు ద్రోహం చేశాడా? అవును, నా అన్నను కిరాతకంగా చంపేశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అన్నయ్య పేరేంటో తెలుసుకోవచ్చా? నాగు. నాగు మా అన్నయ్య నాగేంద్ర వరప్రసాద్. ఆయన్ని అతి దారుణంగా చంపేశాడు. నాగేంద్ర వరప్రసాద్ పిలవబడే మీ అన్నయ్య? అవును, నన్ను జర్నలిస్ట్ చేసింది కూడా మా అన్నయ్యే. ఈ దేశానికి ఎంతో సేవలు చేయమని చెప్పాడు, కానీ మా అన్నయ్య ప్రాణాలు తీశాడు. అసలు నువ్వు ఒక రౌడీ అని తెలియకుండా నిజాలు బయటికి తెచ్చే నీ చెల్లిని ఒక విప్లవ జ్యోతిగా తయారు చేసేవన్న మాట. శబాష్. ఏదైనా విషయం సూటిగా చెప్పు. సర్దార్ని చంపగలవా లేదా? ఓకే చంపుతాను, కానీ నువ్వు ఒక హెల్ప్ చేయాలి. ఏమిటది? రామన్నగూడెంలో 2 రోజుల క్రితం పేపర్లో ప్రకటించింది నువ్వేనా? అవును, నేనే. ఎందుకు పోయిన తీగ కాలికి తగిలినట్టు వల పట్టి పన్నవలసిన చిలక తనకి దాని వలలో పడి నా దగ్గరికి రావడం ఓ విశేషం. అంటే నీవు నీ గురించి ఆలోచిస్తూ అడుగున నిన్ను చంపాలని చూసే ఓ మనిషిని. ఎక్కడికా నీ వెళ్ళేది? పంజరంలో చిక్కిన చిలక ఇక నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు. దయచేసి నన్ను వదిలేసి
చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. అసలు ఏమిటి నీ దౌర్జన్యం? ఇది దౌర్జన్యం కాదు. నీ మానాన్ని, నీ అభిమానాన్ని దోచుకోవడం. ప్లీజ్ దయచేసి నన్నేం చేయదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వదలడానికి అది నిన్ను పట్టుకుంది. కసి రేపే నీ యవ్వనాన్ని కసి తీర కాటేద్దామని కోరుకుంటున్నాను. నన్ను ఏమైనా చేయాలని ప్రయత్నించావో చంపేస్తాను. దీన్ని తీసుకెళ్లి లోన కట్టిపడేయండి రా. దీని సంగతి తర్వాత చూస్తాను. ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఆ విజయ్ గారిని, ఆ సర్దార్ గారిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. హాయ్ 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 హాయ్. ఎవరు నువ్వు? రుద్ర. రుద్ర భగవాన్. నాతో నీకేంటి పని? పని ఉంది కాబట్టే వచ్చాను. చట్టాన్ని గుప్పిట్లో పెట్టుకుని హత్యలు చేసేవాడిని ప్రోత్సహిస్తున్నావా? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నా ప్రాణానికి ప్రాణమైన, నా ఊపిరికి ఊపిరైన నాకు గురించి. ఆ దుష్టుడి సావు గురించా నువ్వు మాట్లాడేది? ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. రిషి, మర్చిపోయానని అంత తేలిగ్గా చెప్తున్నావు. వాడెవడు అనుకుంటున్నావు? నా దేహంలో ఒక భాగం. దేహాన్ని పొడిచేవాడిని నువ్వు శిక్షించకపోతే వాడి మరణ శిక్ష నేను విధిస్తాను. నువ్వెవడవరా మరణ శిక్ష అమలు చేయడానికి? పోలీస్ యంత్రాంగాన్ని ఒక తాటిపై నడిపించి ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్వా, లేదా అత్యవసర సమయంలో ఫైరింగ్ ఆర్డర్ చేసే ఈ జిల్లా మినిస్ట్రేటివా? ఎవడెవరా నువ్వు? నేను గోండానే, రౌడీనే. నాకు అడ్డం వచ్చిన వారి తలలు అడ్డంగా నరికే పరమ కిరాతకుణ్ణి. దిక్కుల్ని ధిక్కరిస్తూ, సమాజాన్ని శాసిస్తూ, రక్తాన్ని సృష్టిస్తూ, అల్లకల్లాలు సృష్టిస్తూ, ఈ దేశంలో శాంతికరమైన ఈ దేశంలో అశాంతిని గురించే పరమ కిరాతకుణ్ణి. రేయ్, ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు రుద్రుడివైనా, ప్రళయకాల రుద్రుడివైనా నా ముందు రెచ్చిపోతే సాక్ష్యం లేకుండా సమాధి చేస్తా. ఏం కూసా? చట్టాన్ని ధిక్కరిస్తావా? సమాజాన్ని ఎక్కిరిస్తావా? నరికేస్తాను. సమాధి చేయాలంటే నువ్వు చట్టం, నువ్వు నమ్ముకున్న చుట్టం
ఎవరు నేను పిలవరా? తొడగొట్టి సవాల్ సవాల్ ఇస్తున్నా, నరికి పారేస్తా నా కొడక. రేయ్ తొడగొట్టే నీ రోషాన్ని, సవాలు చేసే నీ పౌరుషాన్ని పాతేస్తా. మృత్యు దేవతకే ముచ్చోట్ల పడించే మృత్యం చేయడరా ఈ రుద్రుడు. చెమటలు పట్టించే ఆ ముత్యం చేయడికే ఎదురు నిలిచిన ధీరుడు ఈ ఋషి. ఈ ధీరత్వాన్ని ఏరత్వాన్ని తొక్కుతాను. రేయ్ రేయ్ తొడలు కొట్టే నీ రోషాన్ని, సవాలు చేసే నీ పౌరుషాన్ని పాతేస్తా. రేయ్! రేయ్ ఏమిట్రా నీ ధైర్యం? చట్టం నీ గుప్పిట్లో ఉంది కదని రెచ్చిపోతున్నావా? ఒక గోండను అనేగా నువ్వు విర్ర వెగుతున్నావు. నేను కొండనే, రౌడీనే. నేను రోషం చచ్చిన వంశంలో పుట్టలేదు, పౌరుషంతో మేసం మెలేసే వంశంలో పుట్టాను. నేను కన్నీరు కార్చే వంశంలో పుట్టలేదురా, కంఠాలు నరికే వంశంలో పుట్టాను. నువ్వు పుట్టినప్పుడే నీ మరణ శాసనాన్ని ఆ భగవంతుడు రాసి పెట్టుంటాడు. నీ చావు ఈ ఋషి చేతిలోనేననే. నన్ను చంపాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నాలో రగిలే కోపగ్నికి ఆడి మసైపోయారు. చూస్తాను, అది చూస్తాను. ఎంత మందిని చంపుతావో చూస్తాను. మొదట నీ మీసాన్ని కత్తిరిస్తాను, కత్తులు పట్టి నరికే నీ వంశాన్ని పాటేస్తాను. ఈ రోజుతో నీ చరిత్ర ముగిస్తాను. ఈ రుద్ర భగవాన్ జీవిత చరిత్ర అంత తేలిగ్గా ముగిసిపోతుంది ఋషి. ముల్లోకాల నుంచి దేవతలే దిగి వచ్చిన, ఈ లోకంలో నీ సష్టమే కదిలి వచ్చిన, ఈ సమాజాన్ని బాగు చేయాలని చూసే విప్లవకారులే కదిలి వచ్చిన, నా కాలి గోటను కూడా కదపలేరు. వస్తాడు నిన్ను కదిలించేవాడు, నిన్ను కాడికి పంపించేవాడు నీ అంతు చూస్తాడు. ఈ భూమి మీద నీకు రోజులు లేవని నిరూపిస్తాడు. పిలవరా వాణ్ణి, ఒట్టి చేతులతో వన్య మృగాలను చంపిన వాణ్ణి, వాటిని ఆహారంగా చేసి తిన్నవాడిని. అలాంటి నన్ను చంపేవాడు ఒకడు ఉన్నాడా? ఉంటే వాడిని పిలువ. రే ఋషి, మర్యాదగా నాకు కేసు డీల్ చేయి, లేకపోతే నీ అంత చూస్తా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా బేవకూఫ్. రే నీ అంత చూస్తా, మరి వస్తాను.